కుండానే తల్లైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జనవరి 1వ తేదీన ఓ బిడ్డకు జన్మనిచ్చింది విద్యార్థిని. ఈ విషయం తెలుసుకున్న టీటీడీ విజిలెన్స్ అధికారులు విచారణకు ఆదేశించారు. సిబ్బంది నిర్లక్ష్యం బయటపడడంతో అధికారులు 4 వార్డెన్లకు మెమోలు జారీ చేశారు. 3000 మంది చదివే కాలేజీలో ఇలాంటి ఘటన జరగడంపై తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. దీనిపై లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మోహన్ టెలిఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు తిరుపతి నుంచి. మోహన్, ఈ ఘటన ఇంత ఆలస్యంగా వెలుగులోకి రావడానికి కారణం ఏంటి? దీనిపై బాధ్యులుగా ఎవరెవరిని చెబుతూ వస్తున్నారు? అసలు ఏం జరిగింది? రమణ, ఈ ఉదంతంలో ఈ హాస్టల్లో ఉన్నటువంటి బాలిక ఎందుకు ఈ రకమైనటువంటి పరిస్థితి వచ్చేంత వరకు కూడా అక్కడ ఉన్నటువంటి సిబ్బంది కానీ లేదా వార్డెన్ కానీ ఎందుకు పట్టించుకోలేదన్నటువంటి విషయం మీద విజిలెన్స్ విచారణ కొనసాగుతోంది. దీనికి సంబంధించి 4 బాధ్యులుగా చేస్తూ టీటీడీ విజిలెన్స్ నివేదిక టీటీడీ ఉన్నతాధికారులకు ఇవ్వడంతో టీటీడీ డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ వార్డెన్, డిప్యూటీ వార్డెన్ తో పాటుగా హాస్టల్లో ఉన్నటువంటి 2 అధికారులకి శ్రీముఖాలు జారీ చేయడం జరిగింది. దీనిపైన వారు వివరణ ఇవ్వాలని చెప్పి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అంటే ఈ ఉదంతం వెలుగు చూసి దాదాపుగా ఇప్పటికి 20 రోజులు అవుతున్నా కూడా గుట్టు చప్పుడు కాకుండా టీటీడీలో ఉన్నటువంటి అధికారులు వ్యవహరించే ప్రయత్నం చేశారు. అయితే ఆ బాలికకి సంబంధించి ఏ రకమైనటువంటి న్యాయం చేస్తారు, లేకపోతే వారి కుటుంబ సభ్యులకు ఏం చెప్తారన్నది కూడా ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. అయితే ఈ వ్యవహారంలో బాలిక తల్లిదండ్రులు కానీ లేదా బాలిక తరపు బంధువులు కానీ ఎక్కడా కూడా ఏ రకమైనటువంటి ఆరోపణలు చేయలేక వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయినట్టుగా తెలుస్తోంది. ఇక్కడ పనిచేస్తున్నటువంటి సిబ్బంది నిర్వాహకమా లేదా బయట వ్యక్తుల నిర్వాహకమా అన్నది కూడా తెలియాల్సినటువంటి అవసరం ఉంది. ఈ కోణంలో దర్యాప్తు చేయాల్సినటువంటి అవసరం కూడా ఉందని చెప్పి కూడా ఇప్పటికే టీటీడీ విజిలెన్స్ ఆ రకంగా కూడా దర్యాప్తు కొనసాగిస్తోంది. అయితే బాలిక ఫైనల్ ఇయర్ చదువుతున్నటువంటి విద్యార్థిని గత 3 సంవత్సరాలుగా హాస్టల్లో ఉంటుంది. హాస్టల్లో ఉంటున్నటువంటి బాలికకి ఇట్లా జరగడం ఏంటి అన్నది ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. టీటీడీ హాస్టల్లో కూడా, అంటే పద్మావతి డిగ్రీ కళాశాల హాస్టల్లో కూడా చర్చనీయాంశంగా మారింది. రమణ, మోహన్, విద్యార్థిని పేరెంట్స్ ఏమంటూ ఉన్నారు? వాళ్ళతో ఏమైనా మాట్లాడడం జరిగిందా? వాళ్ళ వెర్షన్ ఏమిటి? అంటే వారు కూడా వారికి ఈ హాస్పిటల్లో కడుపు నొప్పి అని చెప్పి హాస్టల్లో ఉన్నటువంటి విద్యార్థిని చెప్పిన తర్వాత టీటీడీ సెంట్రల్ హాస్పిటల్ కి తీసుకెళ్లడం జరిగింది. అక్కడ వైద్యులు ఆమె గర్భిణిగా గుర్తించడం జరిగింది. ఆ తర్వాత ఆమెని ఒక ప్రైవేట్ నర్సింగ్ హోమ్ కి అక్కడ ఉన్నటువంటి వార్డెన్ వాళ్ళు తీసుకెళ్లడం, అక్కడ ఆమెకి డెలివరీ చేయాల్సినటువంటి పరిస్థితి రావడం, ఆ విషయాన్ని కుటుంబ సభ్యులకు ముందుగానే చెప్పి వాళ్ళ కన్సర్న్ కూడా తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఈ విషయంలో కుటుంబ సభ్యులు కూడా ఇప్పటి వరకు కూడా ఎక్కడా కూడా ఎవరికి ఫిర్యాదు చేసినట్టుగా తెలియట్లేదు. అయితే వారు ఈ జిల్లాకు సంబంధించినటువంటి వారు కాదు, రాయలసీమ కూడా కాదు, వారు కూడా వారి ప్రాంతానికి కూడా తీసుకుని వెళ్ళిపోయినట్టుగా అయితే మాత్రం తెలుస్తోంది. దీనికి సంబంధించినటువంటి ఫిర్యాదుల విషయం మీద ఇప్పటి వరకు వారి కుటుంబ సభ్యుల నుంచి ఏ రకమైనటువంటి ఫిర్యాదులు కానీ లేదంటే ఆరోపణలు కానీ ఇప్పటివరకైతే రాలేదు. ఎందుకంటే బాలికకు సంబంధించినటువంటి పరువు వ్యవహారం కాబట్టి వారు కూడా అలా వ్యవహరిస్తున్నట్టుగా తెలుస్తోంది. రైట్ మోహన్, థ్యాంక్ యూ.